ఖానాపూర్ నియోజకవర్గం రైతులందరూ కూడా నమస్కారాలు. చాలా మంది రైతులు మొక్కజొన్నను కొనుగోలు చేయడంలోనే నాకు కాల్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతి గింజని కొనే బాధ్యత మాది. ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. నేను మార్కెట్ డిఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వరి కొనుగోలు విషయంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంత్రి గారు కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని వారు మాట ఇవ్వడం అనేది జరిగింది. కొంత అన్లోడింగ్ వల్ల, కొంత ఇబ్బందుల వల్ల లారీల సమస్యలో కొంత ఆలస్యం అవుతుంది. దీనిలో కొంతమంది కృత్రిమంగా క్రియేట్ చేసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి కుట్రల్ని ఎవరు కూడా నమ్మకండి. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలా ఏం ఇబ్బంది లేకపోయినా కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కుట్ర పన్నుతున్నారు. కాబట్టి ఆ కుట్రలన్నీ కూడా రైతులే తిప్పికొట్టాలి. తప్పకుండా ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ప్రతి గింజని కొనుగోలు చేసే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వం మరి ఎక్కువ కొనడానికి ఇష్టపడకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ ధాన్యాన్ని పొందామనే ఆలోచనతో ఉంది. తప్పకుండా ప్రతి గింజని కొనే బాధ్యత మాదని తెలియజేస్తూ, రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆత్మ కమిటీ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా పిఎస్సి చైర్మన్లు కావచ్చు, వారికి సంబంధించిన సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి తప్పకుండా ఎక్కడ కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఇబ్బంది లేకుండా లేపించేటట్టు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే విడవ ముజ్జు పటేల్. ధన్యవాదాలు.